అందరికీ నమస్తే. మనం ఒక గుంటుపల్లె గ్రామస్తులు వచ్చినారు. మరి గుంటుపల్లె గ్రామంలో పొలాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ పేరు మీద కాకుండా, ఆ గ్రామస్తులు కాకుండా ఎక్కడో ఆ వైజాగ్ వాళ్ళు, కడప వాళ్ళ పేర్ల మీద ఎక్కించి బీడు భూములుగా మారుస్తున్నారు. పొలాలు మాకు ఇవ్వండి అని చెప్పి గుంటుపల్లె గ్రామస్తులు ఉన్నారు. మరి ఏం జరిగిందో కనుక్కుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఒడ్డే జరిపిడి రాజశేఖర్. రాజశేఖర్ గారు, ఏం జరిగింది? ఏం ఎక్కడెక్కడో మన కడప డిస్టిక్ వేలకుంట్ల అట్లా వేరే వాళ్ళకి, రెడ్డిస్, ముస్లింస్ వాళ్ళకి అందరికి పేర్లు ఎక్కించి మాలాంటి వాళ్ళకు అన్యాయం జరుగుతుందని మేము మాకు తెలియకోకుండా ఏదో గవర్నమెంట్ భూములని మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన విఆర్ఓలు చాలా మంది ఎక్కించేసినారు, వాళ్ళ పేరు మీద ఎక్కించేసినారు. కానీ మేము చాలా బీద వాళ్ళం ఉన్నాం, ఇక్కడ పొలాలు లేని వాళ్ళం. మాకి న్యాయం చేస్తే మంచిదని మేము అడుగుతున్నాం. మరి పొలాలు ఎన్ని రోజులు అయింది ఎక్కించి ఆన్లైన్ లో? వాళ్ళకి 16 సంవత్సరాల ద్వారా వెళ్ళిపోయింది. పొలాలు ఎట్లా ఎక్కించినారన్నా ఒకసారి చెప్పండి. ఆన్లైన్ లేదు, మాన్యువల్ గానే వీళ్ళు రెడ్డి పని చేసేవాళ్ళు, తలార్లు వాళ్ళు కుమ్మక్కయ్యి ఎక్కడ కోయిలగుంట్ల వాళ్ళకి, ఇక్కడ నంద్యాల వాళ్ళకి, ఇక్కడ కర్నూలు వాళ్ళకి, వేరే వేరే ప్రాంతాల వాళ్ళకి ఆ భూములు ఎక్కించినారు. వాళ్ళు ఆ భూములు సాగు చేయడం లేదా? వాళ్ళు ఎవరు సాగు చేయలేదు. మేము చేయబట్టి 12 సంవత్సరాలు అవుతుంది. చెట్లు పెరికిచ్చి మేమే ఖర్చు పెట్టుకొని మంచికింత ఎకరన్నర అర్ధెకర అట్లా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆన్లైన్ లో వాళ్ళు ఉన్నారు, సాగు మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫైనల్ అర్జీ అని ఇప్పుడు ఈ రోజు రమ్మన్నారు, తీసుకొని ఇచ్చినాం. అందరూ ఆధార్ కార్డు ఎంఆర్ఓ సార్ గారిని కూడా కోరినాము. గుంటుపల్లె తెలుగుదేశం టీడీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు. మరి వారి మాటల్లోనే కనుక్కున్నాము. అన్న, ఏమైంది? మాది ఎల్లుర్తి మండలం గుంటుపల్లె గ్రామం. నా పేరు ఈదుల వెంకటరాముడు. నేను భూములు అనేది మాకు తెలియదు. నాకు 60 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వయస్సు. ఈ భూములు ఎంఆర్ఓ గారు ఆన్లైన్ ఎక్కించినారు ఏరే గ్రామస్తులకి. అది ఎల్లుర్తి మండలమే కాదు, ఏరే మండలాలు, ఏరే గ్రామం వాళ్ళు మొన్న రీసర్వే వస్తే భూములు అయింది మా భూమి అని చెప్పి గుంటుపల్లె గ్రామానికి వచ్చినారు. మీది ఏ ఊరు అన్నా అంటే మాది ఒకరు రత్నపల్లి, ఒకరు బోగోలు, ఒకరు కర్నూలు, ఒకరు 4-5 ఊర్లు అర్జీలు ఇచ్చినాను. 14 తార్లు గాను 16 తూర్లు కలెక్టర్ గారికి అర్జీలు ఇస్తూనే ఉన్నాను. ఇప్పటికని ఆ భూమి అనేది ఇంతవరకు పెండింగ్ లో ఉంది. ఈ రోజు మన ఎంఆర్ఓ గారు అర్జీలు 2 మాటలు ఇచ్చిన నోటీసులు వాళ్ళు ఇంతవరకు రాలేదు. 10 గంటల 10:30కి నోటీసులు అన్నారు. 10:30 పోయి వచ్చేసి మేము 10కి వచ్చినాము. మరి నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. మళ్ళీ సారు 3 గంటలకు వస్తారు, వాళ్ళు ఉండండి అని చెప్పి అన్నారు. ఆ భూములు వాళ్ళని తొలగించి మా గ్రామం భూమి, ప్రభుత్వ భూమి మా గ్రామం వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. చాలా మందికి పొలాలు లేవు. మరి పొలాలు చూసి ఆన్లైన్ లో వేరే వాళ్ళు ఎక్కడెక్కడో గ్రామాల నుంచి వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా గ్రామంలో ఉన్న వాళ్ళకి పొలాలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు పరిశీలించి అర్జీ ఇచ్చారు. అర్జీ రూపంలో తీసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. దయచేసి మరి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాజా హుసేన్.